ఇంద్రమ్మ ఇళ్ల పేరిట నయా మరి ఇసుక దోపిడీకి చెప్పవచ్చు. కొమరంభీం జిల్లాలోని మరి రెబ్బెన మండలంలోని లక్ష్మీపూర్లో ఎంతో నాణ్యమైన ఇసుక లభిస్తుంది. మరి ఇంద్రమ్మ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు పంపిణీ చేయడానికి మరి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఇవ్వడంతో ఈ ప్రొసీడింగ్ మీద నామమాత్రంగా కార్యదర్శి ముద్ర వేసి ట్రాక్టర్ నంబర్ వేసి మరి కొమరంభీం జిల్లా నుంచి పక్కనే ఉన్న జిల్లా మంచిర్యాల జిల్లా మరి ఏదైతే బార్డర్లోని తాండూరుకు మరి కొమరంభీం జిల్లా బార్డర్ నుంచి తాండూరుకు ఇటు కొమరంభీం జిల్లా బార్డర్ రెబ్బెన, మంచిర్యాల జిల్లా బార్డర్ తాండూరు, ఈ బార్డర్ ఉన్న మండలాలకు మరి రెబ్బెన మండలంలో నాణ్యత గల ఇసుకను మరి తాండూరు మరి మండలానికి పంపిస్తూ ఇసుకాసురులు లక్షల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. సో మనం జిల్లా సరిహద్దులో ఉన్నాము. ఈ సరిహద్దు నుంచి మరి ట్రాక్టర్లు మనకు లైవ్గా మరి 2 ఇసుక ట్రాక్టర్లు వెళ్తున్నాయి. సో అడిగే ప్రయత్నం చేద్దాం. ఏంది తీసుకుంటానా ఏది మమ్మల్ని ఫోటోలు కావాలి. వచ్చాము ఉదయాన్నే మరి ఏదైతే కొమరంభీం జిల్లా నుంచి మరి తాండూరు జిల్లాకు 2 ట్రాక్టర్లు మరి ఇసుక తరలిస్తున్నారు. ప్రొసీడింగ్ను మరి పర్మిట్ను అడిగితే మా ఓనర్కి ఫోన్ చేస్తామన్నట్టుగా మరి ట్రాక్టర్ డ్రైవర్లు వీళ్ళంతా కూడా ఇక్కడ మరి వాళ్ళు వెతుకుతున్నారు. మనం ట్రాక్టర్లను చూసినట్టయితే ఈ ట్రాక్టర్ నంబర్తో సహా మనము విజువల్లో చూడొచ్చు. ట్రాక్టర్ నిండుగా ఇసుక ఉంది. ఈ ఇసుకను మరి కొమరంభీం జిల్లా నుంచి ఏదైతే తాండూరు జిల్లాకు తరలిస్తున్నారో 2 ట్రాక్టర్లలో మరి ఇసుకను ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకు తరలించడం మనం లైవ్లో చూడొచ్చు. వీరి దగ్గర మరి నంబర్లు కూడా లేవు. మరి ఎలాంటి పర్మిట్ సంబంధించిన మరి పత్రాలు కూడా లేకపోవడం ఇక్కడ మనం ఆలోచించవచ్చు. ఇది ఒక నెల రోజుల నుంచి జరుగుతున్న మరి అక్రమ దందా. ఈ దందాపై మరి ఇటు మైనింగ్ శాఖ కానీ అదేవిధంగా పోలీస్ శాఖ కానీ పూర్తిగా కాదు. ఇప్పుడు మనము మరి దీనికి సంబంధించి వీరిని అడిగితే మాత్రం పత్రాలు లేవని చెప్తున్నారు. మనం ఇప్పుడు మైనింగ్ శాఖ దీనిపైన మరి పత్రాలు లేవనే చెప్తున్నారు. పత్రాలు ఉన్నాయా మీ దగ్గర? కొడతాను ఆల్రెడీ ఉన్నాయట. ఏది చూపెట్టాలి. ఎవరు ఎవరు ఏ లోకేష్ ఎక్కడ? లోకేష్ ఎక్కడ? హలో, ఎవరు వేస్తారు పత్రాలు? ఎప్పటి నుంచి కొడుతున్నావు నువ్వు? రోజుకి ఎన్ని ట్రిప్పులు కొడుతున్నావు? హలో, రోజుకి ఎన్ని ట్రిప్పులు కొడుతున్నావు? ఫస్ట్ ట్రిప్ ఎక్కడి నుంచి చేస్తున్నావు? నేనేం మాట్లాడాలి? ఎక్కడి నుంచి చేస్తున్నావు? హలో, అడిగితే తను ఎవరినో మరి కాంటాక్ట్లోకి తీసుకొని మాట్లాడండి, పత్రాలు తన దగ్గర ఉన్నాయి, తన పేరు ఇది అది అని మరి మాట దాటి వేస్తున్నాడు మొత్తానికైతే. సో దీనికి సంబంధించి అధికారులు పర్యవేక్షణ పూర్తిగా వైఫల్యమైంది. సో దీని మీద అధికారులు వెంటనే స్పందించాలి. ఎందుకంటే అక్రమ ఇసుక ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకు తరలించడం పూర్తిగా చట్ట విరుద్ధం. ఇటువంటి విరుద్ధమైన మరి పనుల మీద అధికారుల పర్యవేక్షణ పొరవడంతో అక్రమ ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు కూడా ఇసుక తరలించే మరి మాఫియా మరి ఏదైతే మాఫియా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఎంఆర్ఓను కానీ అదేవిధంగా మైనింగ్ శాఖ కానీ అదేవిధంగా పోలీస్ శాఖను కానీ మరి దీనికి సంబంధించి కట్టడిలో మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.